అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నవరాత్రులలో 5వ అవతారం స్కందమాత. ఆమెను మాతృస్వరూపం, ప్రేమ, కరుణ, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. స్కంద అంటే కుమారుడు, కుమారస్వామి, కార్తికేయుడు. ఆయన తల్లి కాబట్టి ఈ అవతారాన్ని స్కందమాత అని పిలుస్తారు. ఆమె రూపాన్ని ఇలా వర్ణించవచ్చు. స్కందమాతకు 5 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో కమల పుష్పాలు పట్టుకొని ఉంటుంది. ఒక చేతితో ఆశీర్వాద ముద్రలో ఉంటుంది. మరొక చేతిలో తన కుమారుడు స్కందుడిని శిశురూపంలో ధరించి ఉంటుంది. ఆమె వాహనం సింహం. ఆమె స్వరూపం ఎల్లప్పుడూ శాంతమయంగా, తల్లి ప్రేమతో నిండినదిగా ఉంటుంది. భక్తులు ఆమెను పద్మాసన స్థితిలో దర్శించుకుంటారు. దేవతలందరూ ఒకసారి తీవ్రమైన భయంతో బాధపడ్డారు. కారణం తారకాసురుడు అనే దైత్యుడు. తారకాసురుడు అత్యంత శక్తివంతుడు. ఎవరూ అతన్ని జయించలేకపోయారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం శివుడి కుమారుడే తారకాసురుడిని సంహరించగలడు. అప్పుడు దేవతలందరూ శివపార్వతులను ప్రార్థించారు. పార్వతీదేవి కఠోర తపస్సుతో శివుణ్ణి పొందింది. ఆ తరువాత శివపార్వతుల దివ్య సంగమం ఫలితంగా స్కందుడు జన్మించాడు. స్కందుడు జన్మించగానే అతని శరీరంలో అపారమైన శౌర్యం, వీరత్వం, దివ్యశక్తి వ్యక్తమయ్యాయి. అతడి తర్వాత దేవసేనాధిపతిగా అవతరించి దేవతలకు సైన్యాధిపతిగా మారాడు. స్కందుడు చిన్నవాడిగానే ఉన్నప్పుడు పార్వతీదేవి అతన్ని ఎల్లప్పుడూ తన ఒడిలో ఉంచుకొని సంరక్షించింది. ఆమె తన ప్రేమతో, కరుణతో అతన్ని పెంచింది. అప్పుడే పార్వతీదేవి స్కందమాత రూపంలో వెలుగొందింది. తన కుమారుడికి తోడుగా నిలిచి అతని విజయానికి మార్గం సుగమం చేసిన తల్లితనం ఈ అవతారంలో ప్రతిఫలిస్తుంది. స్కందుడు పెద్దయ్యాక దేవతల సైన్యాన్ని నడిపించి తారకాసురునితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో తల్లి ప్రేరణతో, తల్లి ఆశీస్సులతోనే స్కందుడు విజయాన్ని సాధించాడు. అతడు తారకాసురుని సంహరించి దేవతలకు మళ్ళీ స్వర్గాన్ని అందించాడు. దేవతలందరూ స్కందమాతను నమస్కరించి ఇలా అన్నారు: అమ్మ, నీ తల్లితనం వలనే రాక్షస సంహారం సాధ్యమైంది. నువ్వే మాకు రక్షకురాలివి అని. స్కందమాతను ప్రత్యేకంగా భక్తులు తల్లిలాగా ప్రార్థిస్తారు. తల్లి, మాకు జ్ఞానం, ఆరోగ్యం, రక్షణ ఇవ్వు. నీ కరుణా కటాక్షం మమ్మల్ని కష్టాల నుంచి కాపాడుగాక అని భక్తులు పాడుకుంటారు. తల్లికి తన పిల్లలపై ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అలాగే స్కందమాతకు తన భక్తులపై ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుందని నమ్మకం. స్కందమాత అవతారం వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లితనం గొప్ప శక్తి. ఒక తల్లి ప్రేమతో శత్రువులను జయించవచ్చు. ప్రేమ, కరుణ ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. దేవుని ఆశ్రయం తీసుకున్న వారికి ఏదీ అసాధ్యం కాదు. ఇలా ఈ నవరాత్రి 5వ రోజున భక్తులు స్కందమాతను ఆరాధిస్తూ పసుపు పువ్వులు, అరటిపళ్ళు, బెల్లాన్ని సమర్పిస్తారు. ఈ రోజున మాతృదేవోభవ భావనతో తల్లులను గౌరవించడం శుభకరం. స్కందమాత పూజ చేస్తే సంపద, సంతానం, కుటుంబ శాంతి లభిస్తాయని నమ్మకం. స్కందమాత అవతారం తల్లితనం, కరుణ, రక్షణకు ప్రతీక. తల్లి శక్తి ఎల్లప్పుడూ తన పిల్లలను, తన భక్తులను కాపాడుతూనే ఉంటుంది. ఈ అవతారం మనలో ప్రేమను, కరుణను పెంచి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.